తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, కొంతమంది నిధుల గురించి వేట అనేది చాలా సీరియస్గా చేస్తుంటారు. జీవిత పర్యంతం ఆ వేటలోనే ఉంటారు. ఏమైనా దొరికిందా అంటే ఏమో మనకి ప్రశ్నార్థకంగానే ఉంటుంది. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తుంటారు అవన్నీ అనవసరమైనటువంటి విషయం, వాటి జోలికి వెళ్ళొద్దని, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈ నిధులు దొరకటం అనేది ఒక రకమైన ఈజీ మనీ అనే కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి అది ఓన్లీ నిధులనే కాదు, ఈజీ మనీ మాకు రావాలి అనుకునే థాట్ ప్రాసెస్ ఎటువంటి వాటికి దారితీస్తుంది? అసలు నిధులు అనేది పర్టికులర్గా మాట్లాడితే నిధులు దొరకటం అనేది ఉంటుందా సార్? యా, నిధులు అనేవి ఉంటాయి, కానీ ఇందులో దొరుకుతాయి. ప్రయత్నిస్తే దొరుకుతాయి. ఎవరికి దొరికితే అందరికి దొరికిపోతాయా? అందరికీ దొరుకుతాయి అనే దానికి దాంట్లో ఆయాచితంగా వచ్చే డబ్బులు లేదా దాని ద్వారా వచ్చే సంపాదన ఖచ్చితంగా ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. నిధులు దొరికిన వ్యక్తి మరొక విధంగా ఏదో వాళ్ళ కుటుంబాన్ని కోల్పోవటమో, ఆరోగ్యాన్ని కోల్పోవటమో, మరో భవిష్యత్ తరాలకు సంబంధించి ఏదో ఒక లోపాలు ఉండటమో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఇందులో రెండు రకాల కాన్సెప్ట్లు. ఒకటి, నిధులు అసలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని గురించి చూసుకున్నప్పుడు, ఒకటి ఆధ్యాత్మిక పరమైన విషయాల కారణం చేత నిధులు ఏర్పడటం. అంటే ఉదాహరణకి ఇప్పుడు మన శ్రీశైలం లేదా తిరుపతి ఇటువంటి ప్రాంతాలలో దేవాలయాలకి దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడైతే రవాణా సదుపాయాలు అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికో లేదా మల్లన్న స్వామికో వాళ్ళు మొక్కున్నారు, నాకు ఈ కోరిక తీరితే నేను నిలువు దోపిడీ ఇస్తాను అనో, లేకపోతే ఇంత బంగారం ఇస్తానో. ఇప్పుడు మనం ఎలా మొక్కుంటామో అప్పుడు అలా మొక్కున్నారు. ఇప్పుడు నగదు రూపంలో ఇస్తున్నాం మనము. అప్పుడు నాణ్యాలు రూపంలో, నగదు రూపంలో ఇప్పుడు మనం వెళ్ళి ఇస్తున్నాము. ఇప్పటికీ హుండీలో బంగారం వేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. కానీ పూర్వకాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం రవాణా సదుపాయాలు తక్కువగా ఉన్న సమయంలో కేవలం కాలి నడకన మాత్రమే ఆ దేవాలయ సందర్శనలకు వెళ్ళే పరిస్థితులు ఉంటుంది. ఎప్పుడైతే నల్లమల ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతూ ఉన్నారో అప్పుడు వారికి తెలిసేది ఇదంతా మల్లికార్జున స్వామి వారికి సంబంధించిన ప్రాంతము కాబట్టి ఆయనకి చెందవలసిన సొమ్ము ఇది అని ఆ ప్రాంతంలో ఒక చోట ఎక్కడో గుంట తీసో లేకపోతే గుహ దగ్గర ఎక్కడో ఆయనకి సంబంధించి నేను అర్పిస్తున్నానని పెట్టేసేవారు. అది ఒక నిధి. ఓకే, నేను ఇంత ఇస్తున్నాను. చిన్న మొత్తంలో ఇచ్చేవారు, మేబీ కొన్ని గ్రాములు, లేకపోతే ఏదో నిలువు దోపిడీ అనేది అంటే వాడి ఒంటి మీద ఉన్నంత బంగారం అని. అలా కాకుండా ఇంకా పెద్ద మొత్తంలో ఇచ్చేవారు ఏం చేసేవారంటే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అది ఆ దేవుడికి సంబంధించిన దేవాలయానికి, ఆ దేవాలయ పరిసర ప్రాంతాలలో ఎక్కడో చోట పెట్టడం. దేవాలయంలోనే ఎందుకు ఇవ్వచ్చు అప్పటి వరకు. అంటే ఇదంతా మనం అనుకుంటాం కదా, ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాం, వెంకటేశ్వర స్వామి తిరుమలకి వెళ్తూ ఉన్నాం, చెప్పులు లేకుండా వెళ్తాం, కొండ ఎక్కుతూ ఉంటాం. ఎందుకు చేత? ప్రతిదీ పవిత్రమైనదే అని, అదంతా వెంకటేశ్వర స్వామికి సంబంధించినదే అని. కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇచ్చేది దేవాలయం మాత్రమే కాదు, ఎక్కడైనా ఆయనకి ఇవ్వచ్చు అనే భావన అది ఒకటి. రెండవది, ఇంట్లో డబ్బులు దాచుకోవటం. ప్రతి ఒక్కరూ ఆ రోజుల్లో పూర్వకాలంలో డబ్బులు ఇప్పుడున్న కాయిన్స్లా కాకుండా బంగారం, వెండి ఇటువంటి రూపాల్లో ఉండేవి. దాచుకోవటానికి ప్రత్యేక సదుపాయాలు, ఖజానా వారు ఎలా తయారు చేసుకునే వాళ్ళంటే మనకి ఏదో మనం ఇప్పుడున్న పెట్టెలు ఈ విధంగా కాకుండా నేల మీద బండ పరుపు ఉండే ఒక బండ కింద ఒక చిన్న స్వరంగంలాగా ఏర్పరచుకొని అందులో దాచుకునేవారు. అంటే దొంగలు వచ్చినా తెలియకుండా ఉండటం, సీక్రెట్గా ఉంది. దీని తర్వాత తరాలు మారిన తదుపరి దగ్గర నుంచి క్రమంగా ఇల్లు పక్క రోడ్డు పెరుగుతూ ఉన్న సందర్భంలో మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం, ఇల్లు చాలా డౌన్ కావటం. ఈ విధంగా బట్టిప్రోలు అనే ఒక గ్రామం ఉంది ఇక్కడ గుంటూరు జిల్లాలో. నిజానికి ఆ గ్రామం అది ఇప్పుడు గ్రామం ఒకప్పుడు బహుశా
1700 1600 సంవత్సరాలు ఆ టైంలో అది చాలా పెద్ద నగరం. దాని పక్కన చిన్న ఊరు గుంటూరు. ఆ నగరానికి ఆ నగరం ప్రాంతం అదంతా బౌద్ధ మతానికి బాగా విరాజిల్లిన ప్రాంతం అది. అక్కడి నుంచే ఈ కొండవీటి రెడ్డి రాజులు లేదా అమరావతికి సంబంధించిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వీళ్ళందరూ ఆ ప్రాంతానికి సంబంధించి పరిపాలించిన వారే. క్రమంగా ఏమైంది, అక్కడ ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వారు భారతదేశంలోకి ఎంటర్ అయ్యి గుంటూరుని ఒక చిన్న గుంటూరు అనే ఒక గ్రామానికి మీదుగా గ్రాండ్ ట్రంక్ రోడ్డు వేయటం ఇటువంటివన్నీ జరిగిన తర్వాత అక్కడ రవాణా సదుపాయాలు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న జనాభా అంతా అక్కడికి తరలి వెళ్ళారు. అంటే అందరూ పట్టణీకరణకు వెళ్ళారు. అప్పుడు పల్లెలు బోసిపోయాయి. అంటే బట్టిప్రోలు ఆ చుట్టుపక్కల ఏరియాలు అదంతా అయిపోయాయి. దాని తర్వాత కాలక్రమాన ఏమైపోయింది, ఆ ప్రాంతంలో మేట వేయటం, ఇల్లు అంతా వదిలిపెట్టి వెళ్ళి వేరే చోట స్థిర నివాసాలు ఏర్పరచుకున్న తర్వాత ఆ పైన అంతా మేట వేయటం అదొక మైదాన ప్రాంతంగా మారిపోయింది. కానీ తవ్వుతూ ఉంటే లోపల ఈ పాతకాలపు ఇల్లు అప్పటి వరకు దాచుకున్నవి ఇవన్నీ బయటపడుతుంది. ఇటువంటి పరిణామ క్రమమే ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. అలాగే ఏర్పడతాయి, ఆ విధంగా నిధులు ఏర్పడతాయి. ఓకే, ఒక చోట విలాసవంతంగా ఎదిగిన ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో విపరీతంగా ఒక ధనము అదంతా దాచుకున్న ప్రాంతం వేరే కారణాల చేత అక్కడ ప్రజలందరూ వలసలు వెళ్ళి ప్రకృతిపరమైన వైపరీత్యాల కారణం కావచ్చు. ఉదాహరణకి నాగార్జున కొండ ఆ ప్రాంతంలో ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం వలన కొన్ని తరలించుకొని వెళ్ళటం, ఇది ప్రకృతికి సంబంధించిన దాంట్లో మన పర్యావరణానికి అనుకూలంగా తయారు చేసుకున్నది. కొన్ని సందర్భాలలో సముద్రం ఉప్పొంగి ఓ ప్రాంతానికి రావటం, అది స్థిరపడిపోవటం, కొన్ని ఊర్లు పోవటం, ఈ విధంగా నిధులు ఏర్పడుతుంది. మరి ఇలా నిధులు ఏర్పడినప్పుడు ఎవరికి ఎవరు హాని చేయకుండా అది మనకి దొరికితే మనకి ఎట్లా నెగటివ్ అవుతుంది? అది ఒకటి, ఇక్కడ హాని చేయకుండా ప్రతిదానికి దైవపరంగా ఉద్దేశించిన నిధులు అని ఉన్నప్పుడు ఆ నిధులకి ప్రత్యేకంగా రక్షణగా ఆ దైవానికి సంబంధించి ఏదో ఏర్పాటు చేస్తారు. దాన్ని నాగరక్షణ అంటారు, నాగబంధం అంటారు. ఈ బంధం వేసి ఇది అనవసరమైన వ్యక్తుల చేతికి వెళ్లకుండా ఇది దైవ కార్యాలకు ఉపయోగపడే వ్యక్తుల చేతిలోకి మాత్రమే వెళ్ళాలి, వాళ్ళకు మాత్రమే ఇది జరగాలి అనే ఒక బంధనం వేస్తారు. ఆ బంధనాన్ని తెంచుకొని ఆ బంధనం ఏంటో తెలుసుకొని వాళ్ళు దాన్ని బయట తీయాలని చాలామంది నిధుల తీసేవారి ప్రయత్నం. అది ఒకవేళ నిజంగా ఎవరికైతే చెందాలో ఆ వ్యక్తికి చెందినట్లయితే ఎటువంటిది ఉండదు. కానీ ఇప్పుడు నిధుల వేటగాళ్ళు వీళ్ళు ఆ బంధనాలు ఏమిటో తంత్ర పద్ధతుల ద్వారా తెలుసుకుని దాంట్లో వారు తవ్వుతూ ఉంటారు. ఇందులో 99% బూటకాలు, 1% మాత్రమే నిజం. ఈ 99% బూటకాలు ఎలా ఉంటాయంటే ఆ 1% నిజం అనేది మనకు బయటికి తెలిసే అవకాశం ఉండదు. ఈ 99% వాళ్ళు నీకు మనుషుల్ని ఆశ పెడతారు, నీకు ఇక్కడ నిధి ఉంది, నీకు నీ జాతకంలో నిధి దొరికే యోగ్యత ఉన్నది అనేది మొట్టమొదటి ఒక చిన్న రాయి విసరడం. నిజంగానే జాతకాల్లో తెలుస్తుందా సార్? అది తెలిసే అవకాశం ఉంటుంది. ఆయాచితంగా డబ్బులు రావటం, ఈజీ మనీ అని చెప్పారు చూసారా, అది నిధుల ద్వారా వస్తాయి అని వాళ్ళకు ఒక రాయి విసిరితే వాళ్ళు ఆల్రెడీ కష్టాల్లో ఉండి లేదా ఒక ఊహాజనితమైన భ్రమగా ఆలోచించే స్థితిలో ఉన్నట్టుండి నేను చాలా ఖరీదైన కారులో తిరుగుతున్నాను, విదేశాలకు వెళ్తున్నాను, ఇటువంటి భ్రమకు సంబంధించిన ఏదో దాంట్లో ఉన్న సమయంలో అట్రాక్ట్ అవుతారు అటువైపు. సహజంగా ఎవరో ఫార్చ్యూన్ టెల్లర్స్ లైక్ ఆస్ట్రాలజర్స్ కానీ పామిస్ట్ కానీ వీళ్ళందరూ నీకు నిధులు దొరికే యోగం ఉంది, నువ్వు ఎందుకు ఉపయోగించుకోవని ఒక చిన్న పదం ఉపయోగిస్తే వాళ్ళ మనసులో నాటుకుంటుంది. దాని దగ్గర నుంచి వారు అప్పులు చేసి మరలా ఆ నిధులు ఎవరు తవ్వుతారు, నిధులు తీసేవారు ఎవరు అంటే సమ్ XYZ చిరునామా ఇస్తారు. లేకపోతే నిధులు తీసేవాళ్ళు ఎట్లా మోసం చేస్తారు? ఇంతే, ఇప్పుడు బలానా ప్రాంతానికి రావాలి, మనం తిరగాలి, ఇక్కడ నుంచి మనం నీకు మీ ఇంట్లోనే నిధి ఉంది అని మిమ్మల్ని ఒప్పించామనుకోండి, నేను రావటానికి ఇక్కడికి వచ్చి పూజ చేయటానికి ఇంత ఖర్చు అవుతుంది, మొట్టమొదట త్రవ్వటానికి ఇది తవ్వాలి అంటే దీనికోసం ప్రత్యేకంగా ఏదో ఒక పూజా కార్యక్రమం బలో ఇవ్వాలి, లేదా ఇంకొక బాగా తెలిసిన సిద్ధాంతి గారు లేకపోతే తంత్రవేత్తనో తీసుకురావాలి, ఆయన ఫీజు ఇంత. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఎక్స్ప్లాయిట్ కావటం. మొట్టమొదటి రోజు
అది చేస్తున్న సమయంలో ఏదో ఒక ఆటంకం రావటం, ఆటంకం వచ్చిన అంటే యాక్చువల్గా ఒక వ్యక్తికి అతను ఎవరో ఒక గొప్ప తంత్రవేత్తని తీసుకొచ్చారు అనుకుందాం. ఆ తంత్రవేత్తకి రోజుకి 10,000 రూపాయలు ఇవ్వాలి. అది ఒక్క పూటలో ఒక గంటలో అయ్యే పని. కానీ ఆ రోజు ఏదో ఒక ఆటంకం వస్తుంది కాబట్టి ఆ తంత్రవేత్తని 4 రోజులు 5 రోజులు ఉంచుకొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 50,000 రూపాయలు ఆ విధంగా ఖర్చు అయిపోతాయి. దాని తర్వాత ఏదో కారణం చేత ఇప్పుడు కాదు ముహూర్తం తర్వాత అని ముహూర్తాలు కూడా ఉంటాయా? న్యాచురల్గా ముహూర్తాలు ఉంటాయి. ఇటువంటివి ఈ విధంగా చేయటం, లేకపోతే బలానా ప్రాంతంలో నీకు నిధి ఉంది, మన ఇద్దరం సమంగా పంచుకుందాం, నువ్వు ఇన్వెస్ట్ చెయ్యి, నేను మంత్రం చేస్తాను అనే విధంగా ఒప్పించటం. మన దగ్గరికి ఇన్వెస్ట్ చేయడం అంటే ఎంత అనుకుంటాం, 1 కోటి రూపాయలు డబ్బులు వస్తున్నాయి అంటే ఓ 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు అనే భావంలోకి వెళ్ళిపోయిన తర్వాత పెట్టేస్తారు వాళ్ళు, అందులో పెట్టడం అనమాట. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం ఉంది, అక్కడ జనాల్ని ఇంతమంది మొబలైజ్ చేయాలి, ఇటువంటి ఏవో రకరకాలు చెప్పటం, వాళ్ళ చేత ఖర్చు పెట్టించడం. ఇతనికి మాత్రం వీరికి చెప్పే అతనికి 15 లక్షలు రూపాయలు, ఇతనికి 15 లక్షల రూపాయలు అనుకుంటే ఇతనికి ఒక 2 నెలలకు సరిపడా ఆదాయం దొరికినట్లు. ఇక రెండవ ఈ నిధులకు సంబంధించిన దాంట్లో 1% మాత్రమే అది నిజాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎవరికైనా నిధులు తవ్వి తీసుకోవటం అనేది శ్రేయస్కరం కాదు. అది తీసుకున్నట్లయితే వాళ్ళు బూటకపు దానికి లోనైతే ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది నిజమైందైనా కుటుంబ సభ్యులని ఎవరికైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, వంశపారంపర్యంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఇందులో ఇటువంటి లక్షణాలను సూచించేది జాతక చక్రంలో శుక్ర శని గ్రహాలకు సంబంధించిన ఆస్పెక్ట్స్. పూర్వార్జిత పిత్రార్జితాలకు సంబంధించి ముఖ్యంగా చూడవలసినది శనికి సంబంధించి, అది మనకు అందుబాటులోకి వస్తాయా లేదా అనేది సూచించేది శుక్రునికి సంబంధించి. ఇందులో మంత్రశాస్త్రం ద్వారా అంటే నిధులు తవ్వడానికి మంత్రశాస్త్రాన్ని ఉపయోగించటం ఇదాన్ని తెలియచేసేది కేతు గ్రహానికి సంబంధించి. ఇటువంటి సహజంగా ఎవరి జాతకంలోనూ మీకు ఇటువంటి నిధులకు వచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పూజ చేసుకోండి అని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదు, కాబట్టి అటువంటివి చెప్పను. కానీ అటువంటి భ్రమంలో ఉన్నవారు దాని నుంచి బయటపడటానికి మొట్టమొదటి సంకల్ప శుద్ధి ఉండాలి. నాకు ఏమండి, మా కుటుంబ సభ్యులు దీని మీద తిరుగుతున్నారండి, ఎంత చెప్పినా వినట్లేదు అన్న పక్షాన వాళ్ళ కుటుంబ సభ్యులు చేసుకునే రెమెడీస్ కూడా చెప్పండి. ఒకవేళ కుటుంబ సభ్యుల నుంచి నిధులుగా దాచిపెట్టబడినది, ఎక్కడో దాచిపెట్టబడినది వారికి రావలసి ఉన్నట్లయితే, అదే గనక నిజమైతే, అదే గనక ప్రారంభం అయితే వాళ్ళు అప్రయత్నపూర్వకంగానే వస్తాయి. ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ప్రయత్నం చేయటం వలన కొన్ని సందర్భాల్లో శారీరక హాని, మానహాని, కుటుంబ హాని జరిగే అవకాశాలు ఉంటాయి. వాటి నుంచి బయటపడటానికి మొట్టమొదటి వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది అవసరం. బాబు నీకు అనవసరంగా డబ్బులు రావు అని చెప్పగలిగే ఒక మంచి మానసికవేత్త పక్కన ఉండటం. రెండవది వారికి దానికి సపోర్ట్ ఇవ్వడానికి, అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా ఉండటానికి ముఖ్యంగా శక్తికి సంబంధించినవి, పాజిటివ్ శక్తులు. అంటే మనం ఆంజనేయ స్వామికి సంబంధించింది, మగవారికి సంబంధించిన శక్తి, అంటే చిరంజీవి కదా, ఆయనకి సంబంధించి ఏదైనా ఒక ప్రత్యేకమైన పూజా విధానాన్ని ఆచరిస్తూ ఉండటం. ఆంజనేయ స్వామికి సంబంధించిన అక్కడ పూజలో ఉపయోగించిన చాలా ప్రాంతాలలో ఆంజనేయ స్వామి విగ్రహానికి పూసిన సింధూరం ఉంటుంది. ఆ సింధూరాన్ని కొంచెం తీసుకొని దాన్ని తిలకధారణ చేయటం వలన ఈ నెగటివ్, ఒకవేళ వీరి ప్రయత్నాల వలన వచ్చే ఇటువంటి సర్పబంధాలు ఎన్ని అని చెప్పా కదా, దాని వలన వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. ఆ మానసిక స్థితి నుంచి ఇంకా బయటపడటానికి వారికి ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఈ 2 రంగులతో కలిపిన దారాన్ని వాళ్ళ చేతికి చుట్టినట్లయితే వారు ఇటువంటి తత్వం నుంచి బయటపడతారు. ఇంకొక ఇబ్బందికర సిట్యువేషన్ ఏంటంటే, మరొకరు అట్రాక్ట్ అవుతూ ఉండేది పరుసవేది అని గురించి. పరుసవేది అంటే ఇనుము నుంచో మరొక దాని నుంచో బంగారాన్ని తయారు చేయటం, బంగారాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయటం, గనుల నుంచి కాకుండా తయారు చేయటం అనేది పరుసవేది అనేది అదో ప్రక్రియ. గతంలో పూర్వకాలంలో
ఈ పరుషవేది అనేది ఒకటి ఉన్నది అని, దాన్ని ఉపయోగించటం వల్ల బంగారాన్ని తయారు చేయొచ్చు అని ఒక ప్రత్యేకమైన నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ నమ్మకం నుంచే ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే ఒక రూపాంతరం చెందటం, దాంట్లో ఉన్న ఆ కెమిస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఎలిమెంట్స్ డెవలప్ కావటం, ఇటువంటివన్నీ ఆధునికమైన ఇప్పుడు రసాయన శాస్త్రం డెవలప్ కావటం జరిగింది. కానీ ఇప్పటికీ భారతదేశంలో చాలా ప్రాంతాలలో పరుషవేదిని నమ్మేవారు. ముఖ్యంగా ఈ నల్లమల ఫారెస్ట్లో పరుషవేది తయారు చేసే పరిస్థితి ఉన్నది అని నమ్మేవారు ఉన్నారు. దాన్ని కనిపెట్టే పరికరాలు ఇప్పుడు ఉన్నాయా సార్? మరి పరుషవేది అనేది కాదు సార్, దాని ద్వారా పరుషవేది ద్వారా బంగారాన్ని తయారు చేసుకుంటే దాన్ని బయటకి మార్కెట్లోకి వస్తే దాన్ని కనిపెట్టే అవకాశాలు ఎట్లా ఉంటాయి? అది ఒరిజినల్ బంగారమే. ఒరిజినల్ ఒకవేళ ఆ విధంగా తయారు చేసి ఉన్నట్లయితే అది బంగారం అయిందంటే ఒరిజినల్ బంగారమే. అది బంగారంగానే అవుతుంది. ఏదో పైన మెరుగులు కాదు, దాన్ని ఒక మెరుగులు కాదు, ఒక ఇనుముని తీసుకుని ఇనుముకి ఒక ప్రత్యేకమైన రసాయనాలు అంటే ఓషధాలు, ఈ మూలికల ద్వారా, చెట్ల మూలికల ద్వారా ఒక ప్రత్యేక సమయంలో వాటిని తీసుకుని దాన్ని వాటి మీద రాయటం వలన ఒక ప్రత్యేక సమయంలో అది బంగారంలా మారిపోతుంది. నిజంగా ఉందా సార్? ఉందో లేదో తెలియదు, కానీ పరుషవేది అనేది ఉన్నది. ఆ విద్యను నేర్చుకొని తాము ధనవంతులు అవుదాం అనేవాళ్ళు కోకొల్లలు. ఆ విధంగా ఉండేవాళ్ళు ఈ నల్లమల ఫారెస్ట్ ఏరియాల్లో వాళ్ళు, లేకపోతే మన శేషాచలం ఫారెస్ట్లో, వీటిలో చాలామంది ఉన్నారు. వాళ్ళు జీవితకాలం పాటు అది నేర్చుకుంటూనే ఉన్నారు. సఫలీకృతులు అయిన వారి గురించి కథలు వింటాం, కానీ సఫలీకృతులైన వారు ఎవరు బయటికి కనిపించరు. కానీ బలానా వ్యక్తి ఎవరో వచ్చారు, ఆయన ఎవరో ప్రతి పౌర్ణమికో అమావాస్యకో ఏదో పర్టికులర్ టైంకి వస్తాడు, 1 కేజీ బంగారం తయారు చేసుకొని వెళ్తాడు అని ఒక కథ ప్రచారంలో ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో వచ్చారు అని. ఆ వ్యక్తిని చూసిన వారెవరు, నేను చూశానని చెప్పరు, ఎవరో చెప్పుకుండగా వింటున్నామని చెప్తారు. ఆ విధంగా పరుషవేది గురించి చాలా మంది ఇది కూడా అది ఎవరు ప్రూవ్ చేయలేరు కదా, ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు నిధుల గురించి కూడా మాకు నిధి దొరికింది అని చెప్పగలిగే వారు ఎవరు ఉండరు. దొరికిన వాడు ఒకవేళ ఉండి దొరికితే వాడు బయట చెప్పుకోడు. ప్రయత్నిస్తున్న వాళ్ళకి చూస్తే ఆ గ్రామస్తులు లేదా పోలీసులు ఊరుకోరు. కాబట్టి ఉన్నది అనేది ఊహ, ఉంటుంది అనేది నిజం, కానీ దాన్ని వెలికి తీసిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఇటువంటి పరుషవేదికి సంబంధించి లక్షణాలు, ఇటువంటి వాటి గురించి మానసిక ఒత్తిడి చాలామంది, కనీసం కుటుంబ సభ్యుల్లో మనం మనకు పరిచయస్తులు కుటుంబ సభ్యులు ఒక 100 మందిని తీసుకుంటే కనీసం ఒక్కరైనా ఇటువంటి లక్షణాలకి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ సింపుల్ మనీకి సంబంధించి, సింపుల్ ఈజీ మనీ కోసం, అది ఓన్లీ నిధులనే కాదు, ఈజీగా వచ్చేయాలి డబ్బులు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేదో విన్నాం మేము, ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే అది ప్రాక్టికాలిటీ. క్రిప్టో కరెన్సీ అనేది అది ప్రాక్టికాలిటీ, ఈజీ మనీ కదా సార్. ఓకే, అదొక రకం కదా, అదో టైప్. ఇది ఊహాజనితమైనవి. ఇటువంటి వాటి విషయానికి వీటికి సంబంధించి ఏదైనా శాంతి విధానం చేయటం, దీనికి కూడా ఆంజనేయ స్వామికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా పూజ చేయించి ఆంజనేయ స్వామికి సంబంధించి అక్కడ ఏమన్నా వారు ఆ పూజారి గారి చేత ఏదైనా ప్రత్యేకమైన దారాన్ని, అదే రంగులో ఉండేది, సింధూరం రంగులో ఉండే దారాన్ని వారి చేతికి కట్టడం వలన ఇటువంటివి గ్రాడ్యువల్గా తగ్గుతాయి. రెండవది, ఇదే సందర్భంలో వారికి ముందు మన ఎపిసోడ్స్లో వివరించినట్లుగా స్వాంతన బృహస్పతి అనే ఒక యంత్రం వీరి కట్టినట్లయితే వారు త్వరితగతిన ఇటువంటి భ్రమలకు సంబంధించిన మానసిక స్థితి నుంచి బయటపడతారు. ఇది 3వ పాయింట్. తంత్రా పద్ధతుల ద్వారా ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, మనకి ఈ మధ్య ఒక శ్రీనివాస్ గారిది ఒక సినిమా వచ్చింది, అందులో ఇరాడియం అనే ఒక దాని గురించి ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. వెతుకుతూ ఉంటారు. దాన్ని ఆ సినిమా చూసి సినిమా కథ ద్వారా ప్రభావితం అయ్యి చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళని చూశాను. వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళని చూశాను, మా దగ్గర ఇరాడియం ఉందండి, ఇరాడియం ఉంది, యూజ్ చేస్తారు అని సినిమా కథలో చెప్పారు. రాకెట్లో యూజ్ చేస్తారో లేదో అన్న సంగతి నాకు తెలియదు, కానీ ఇరాడియం అనే ఒక ప్రత్యేక వస్తువు అది ఒకటి ఉన్నది. దాని గురించి అని బలానా ఏదో ఊర్లో ఒకరు వాళ్ళ దగ్గర కోయ జాతికి సంబంధించిన వారి దగ్గర ఉన్నది, అది తీసుకురావడానికి ప్రతిసారి వెళ్ళటం, ఆ విధంగా కోట్లు ఖర్చు పెట్టుకొని
ప్రతిసారి వెళ్తారు, రేపు రమ్మనమన్నాడు, మన దగ్గర అది ఇస్తాను అన్నాడు. మళ్ళీ దాన్ని స్టోర్ చేయడం కానీ దాన్ని పట్టుకురావడం కానీ దానికి అదో పెద్ద తతంగం. రెండవది అక్కడ దొరికేది ఆ ఇరాడియంకి సంబంధించిన అది అమ్మే వ్యక్తి, ఆ మధ్యలో ఉండే బ్రోకరు మరొకరిని ఆల్రెడీ బయర్ని కూడా చూసుంటాడు. ఆల్రెడీ దీన్ని కొనడానికి ఇంకొకళ్ళు ఉన్నారు, మీరు ఇతని దగ్గర నుంచి కొనాలి. అందుకని ఈ మధ్యలో ఉండే బ్రోకరు కొంత డబ్బు తీసుకుంటాడు. సమ్ ఎక్స్ అనే ఒక ఒరిజినల్ అది ఇరాడియం ఉండే వ్యక్తికి సంబంధించి నేను ఇంత ఇస్తున్నాను అని చెప్తాడు. అంటే ఎవరు అమ్ముతున్నారో ఎవరు ఎవరు కొంటున్నారో కొంటున్నారో తెలియదు. ఈ విధంగా మోసపోయిన కుటుంబాలు ఉన్నాయి, మీ దగ్గరకు వచ్చారు అట్లా నేను చూశాను. మరొకటి ఇరాడియం సంబంధించిన పూర్వకాలపు ఒక ప్రత్యేకమైన ఒక చిత్రం, ఒక ఏమిటి ఒక బిళ్ళ ఉన్నది. ఆ బిళ్ళ తీసుకొని వస్తే అది ఫోటో చూపించారు. ఇది బయటికి ఎక్స్పోజ్ అయితే ఆకాశంలో వెంటనే గద్దలు పరిగెత్తుకుంటూ వస్తాయి, మేఘాలు కమ్ముకుంటూ వస్తాయి, ఇది మేము చూసాము అని చెప్తూ ఉంటారు. ఇటువంటి మానసిక స్థితికి లోనవటం వలన దాని ఖరీదు ఇప్పుడు కనీసం 250 కోట్లు 300 కోట్ల రూపాయల ఖరీదై ఉంటుంది. దీన్ని మార్కెట్ చేస్తే మనకి ఇంత డబ్బులు వస్తాయని ఒక ఎక్స్ అనే వ్యక్తి ఆ ఫోటో చూపించి ఒక వీడియో కూడా చూపిస్తాడు, ఆకాశంలో గద్దలు తిరగటం ఇటువంటివి అని. తెలియదు. ఇందులో జనాల్ని అట్రాక్ట్ అయ్యేది ఎలాగంటే, ఇది మార్కెట్లో 250 కోట్లు ఖరీదు చేస్తుంది, మనం ఇన్వెస్ట్ చేయాల్సింది జస్ట్ 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షలు. ఈ 1 లక్ష రూపాయల నుంచి 250 కోట్లతోటి పోల్చుకుంటే 1 లక్ష నుంచి 10 లక్షలు వాళ్ళ ఆర్థిక స్తోమత చాలా నథింగ్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అప్పు చేసో బంధువులు గ్రూప్గా ఏర్పడి, నువ్వు ఒక 10,000 ఇవ్వు, నువ్వు ఒక 50,000 ఇవ్వు, మన ఇద్దరం ఈ విధంగా పంచుకుందామని. ఈ విధంగా ఇది మధ్యలో బ్రోకర్గా చేసే స్థితి. ఇది శని ఇన్వాల్వ్మెంట్ వలన జరుగుతూ ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అది వస్తుంది, ఆ బిళ్ళ అది ఆ విధంగా ముద్ర ఉన్న ఒక బిళ్ళ మన చేతికి వస్తుంది, దాన్ని మనం మార్కెట్ చేస్తామనే భావనతోటి, ఇది శని సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ తోటి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి మానసిక స్థితి వలన వాళ్ళు ముందు ఎపిసోడ్లో వివరించినట్లుగా తీవ్రమైన డిప్రెషన్కు లోనవుతారు. దాని తర్వాత పని జరగదు కాబట్టి అప్పుల వాళ్ళు వెంటబడతారు. అంటే వాళ్ళు రెండోది మన రైస్ పుల్లింగ్ అనే ఇది కూడా విన్నాం. వీటి వలన నిజానికి ఇవన్నీ వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు ఇంద్రజాలికుల్లాగా వారు వ్యవహరించి, ఇంద్రజాలికులు అంటే మెజిషియన్స్ వ్యవహరించి ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని వారి చేత డబ్బులు గుంజటం, డబ్బులు ఖర్చు పెట్టిస్తాం, వారి జీవనానికి అది ఉపయోగపడుతుంది. కానీ ఖర్చు పెట్టుకోగలిగే స్థాయిలో ఉన్న వ్యక్తులకు అది పెద్ద ఇబ్బంది కాదు. ఒక 100 కోట్ల రూపాయలు ఉన్నవాడు ఒక 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవటం అతనికి పెద్ద ఇబ్బంది కాదు, అతన్ని తీవ్రంగా ఏమీ నష్టపోయినట్లుగా భావించడు. అసలు డబ్బులు లేకుండా ఉన్నవాడు ఒక 10 లక్షల రూపాయలు అప్పు చేస్తే, కనీసం 1 లక్ష రూపాయలు అప్పు చేస్తే, దాని నుంచి బయటపడటానికి కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి, ప్రతి ఒక్కళ్ళు దాని గురించి చెప్పడం అనేది ఉంటుంది. ఇటువంటి సన్నివేశాలకి శనికి సంబంధించి శాంతి విధానం ఆచరించుకోవటం అవసరం. ఇందులో ముందు వివరించినట్లుగా శనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన అనుకూల శాంతి విధానం ఉంది. దాని పేరు మందమాతంగి. మందమాతంగి అనే ఒక యంత్రధారణ అటువంటి తయారు చేయించుకొని అది కట్టుకోవటం వలన ఇటువంటి భ్రమలకు సంబంధించి దూరంగా ఉంటారు. నిజాలు ఏమిటనేది వాళ్ళకి అర్థమవుతాయి. మూడవది, వారు డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వాటిని తిరిగి పొందే పరిస్థితులు ఉంటాయి. మందమాతంగి అంటే ఏంటి సార్? మంద అంటే ఎవరు? శని. మాతంగి అనేది అమ్మవారు. శనికి సంబంధించి మాతంగి అమ్మవారిని సంపుటీకరించి చేసే పద్ధతిని మందమాతంగి యంత్రం అంటారు. అది కూడా విద్యారణ్య తంత్రానికి సంబంధించినది. అది జాతక పరిశీలన చేసి ఇవ్వవలసినటువంటి జాతక పరిశీలన చేసి మిగతా సందర్భాల్లో ఇవ్వచ్చు. ఇటువంటి రుగ్మతలతోటి ఉన్నవారు, ఉదాహరణకి నిధుల గురించి నాకు కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, నాకు వచ్చే నెలలో నాకు మన సమస్యలన్నీ తొలగిపోతాయండి, మీకు ఇవ్వవలసిన 10,000 వెంటనే ఇచ్చేస్తాను, ఏమిటండి మీకు వచ్చే సోర్స్ ఏమిటంటే నాకు నిధులు దొరుకుతాయండి, అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తారు. అంటే లాటరీ టికెట్ దొరుకుతుందండి అని లాటరీ టికెట్ జేబులో పెట్టుకొని ఇది తగులుతుంది, మీకు ఇవ్వవలసిన డబ్బులు ఇస్తానని చెప్పడం. సో ఇటువంటి మానసిక పరిస్థితి. రెండవది, ఇటువంటి పరుషవేదికి సంబంధించిన మానసిక స్థితి.
మూడవది ఇప్పుడు కొత్త రకంగా మొదలైన ఇది పూర్వకాలానికి సంబంధించి న్యూమస్మాటిక్స్ సంబంధించిన విషయాలు, అంటే పూర్వకాలానికి పురాతన వస్తువులకు సంబంధించి. అందులో ఎక్కువగా ఈ మధ్య ప్రచారంలో గత 5 సంవత్సరాల క్రితం వరకు ప్రచారంలో ఉన్నది ఇరాడియం. భవిష్యత్తులో ఇంకా మరేది వస్తుందో తెలియదు, మరొక ఏదో సినిమా రావచ్చు, వస్తుంది దాని ఉన్నంత కాలం దాన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కువ ప్రాచుర్యం పొందిన అటువంటి సినిమాలో ఉపయోగించిన దాంట్లో జనాలు ఉపయోగించుకుంటూ ఉంటారు. అది వస్తూనే ఉంటుంది సార్. హార్డ్ వర్క్ ని నమ్మకుండా ఉండే జనాలు ఉంటూనే ఉంటారు కాబట్టి ఏదో కొత్త రకంగా వస్తూనే ఉంటుంది. ఇటువంటి లక్షణాలతోటి బయటపడటానికి మందమాతంగి, ఇది ఎక్కువ ఖరీదు కూడా కాదు, దగ్గర ఉన్న పండితుల చేత తయారు చేయించుకొని వారి కుటుంబ సభ్యులు వారి కట్టినట్లయితే ఇటువంటి రుగ్మతల నుంచి బయటపడతారు. మాకు తెలియదండి అనుకున్నప్పుడు మీరు సజెస్ట్ చేస్తారా? మీకు న్యాచురల్ గా కాంటాక్ట్ చేస్తే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో నాకు పరిచయస్తులు ఉన్నట్లయితే వారి అడ్రస్ చెప్తాను. రైట్ సార్, ఇట్స్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్లీ కష్టపడుతుంటేనే మిగలట్లేదు ఇవాళ రేపు రోజుల్లో. కష్టపడకుండా ఈజీ మనీ వైపుకి వెళ్తే డెఫినెట్ గా చుక్కెదరవటం అనేది జరుగుతుంది. సో దీని నుంచి బయటపడాలి. ఇది వాళ్ళకి ఎంత మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, లేకపోతే ఎంత మనం మోటివేట్ చేయాలనుకున్నా కూడా అది జరగని పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేసి భగవంతుని ఆశ్రయించి ఈ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చేది వాళ్ళ కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది నా భావన. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్.